ఈమె పేరు లక్ష్మి. అమ్మ ఆవిడకి ఎవరైనా ఉన్నారా లేదా అనేది నేను చెప్పడం కాదు, ఆవిడ నోటి నుంచి కూడా అడిగి తెలుసుకుందాం. కూతురు ఉందమ్మా, ఆవిడ బతుకు బాగలేదు, ఆవిడ మట్టుకు ఆవిడ ఉంది. సో దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకమ్మా ఈ రోడ్డు మీద బాధపడ్డాక ఈ దోమల్లోనే ఇలాగ అయిపోయాను. అయ్యా భగవంతుడా అని దండం పెడు. ఇప్పుడు ఉండటం ఇదే, వర్షం గట్ట వచ్చినా ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉంటానమ్మా, అందరికీ తెలుసు. ఈ లోపల ఏమున్నాయి? చీపుర్లు ఉన్నాయి. చూపించు. ఈవిడ వ్యాపారం ఏంటంటే చీపుర్లు అమ్ముకుంటుంది అన్నమాట. రోజు బేరం ఉండదమ్మా, చీపుర్లు అమ్ముకుంటది. వచ్చిన డబ్బులతో రోజు చీపుర్లు ఎవరు కొంటారు చెప్పండి? ఈవిడ మళ్ళీ ఆవిడన్న పర్సనాలిటీ చూసారా? ఆవిడ నెత్తి మీద పెట్టుకొని చీపుర్లు అమ్ముకొని ఎవరైనా కొనేవాళ్ళు కొంటే ఆ చీపుర్లు కూడా ఆవిడ కొని తెచ్చుకోవాలి. అందులో ఒక 10 రూపాయల లాభం వస్తుంది. రోజంతా ఎండలో వెళ్ళి తిరిగి వచ్చి అమ్ముకుంటే ఆ చీపుర్లో లాభం 10 రూపాయలు 5 రూపాయలు లాభం వస్తే ఆ లాభంతో మాత్రమే ఈవిడ భోజనం చేయాలన్నమాట. బయట పెడితే ఎవరైనా కొనుక్కుంటారు కదమ్మా, నాకు 2 చీపుర్లు కావాలి. కొంటారమ్మా, ఆవులు వస్తాయి. అలాగే 2-3 సార్లు. ఎందుకమ్మా నీకు గవర్నమెంట్ పెన్షన్ అది రాలేదా? ఏం అప్లై చేయలేదా మీరు? చేశాను, ఆధార్ కార్డులో 55 ఉంది, రాయలేదు. చూపించమంటే చూపిస్తాను. వద్దులే అమ్మా, ఏమైనా నాకు 2 చీపుర్లు కొనడానికి వచ్చాను నేను. మంచి చీపుర్లు అమ్మా, డబ్బులు ఏమొద్దు. ఎంత ఈ చీపురు ఎంత అమ్మా? అక్కడ అది చేస్తారు, 60 రూపాయలకి అమ్ముకుంటాను. ఎంతమ్మా? 60 రూపాయలకి అమ్ముకుంటాను. మీరు 100 రూపాయలు ఇవ్వండి. ఒక 10 రూపాయల లాభంతో ఈవిడ ఎండడానికి వానానికి వెళ్ళి తిరిగితేనే తప్ప ఈ 10 రూపాయల లాభం ఈవిడికి రావు. సరే, ఇది 2 చీపుర్లు నేను తీసుకోనా? తీసుకో. 100 రూపాయలా? సరే, అయితే 100 రూపాయలు పెట్టి తీసుకుందాం. తాళం వేయవా దీనికి? తాళం వేయదు. తాళం వేయదు. అలా 2 కుక్క పిల్లలు నేను ఉంటాం ఇక్కడ. మళ్ళీ నీకు తోడు కుక్కలు కూడా ఉన్నాయా? 2 కుక్క పిల్లలు ఉన్నాయమ్మా, 6 పిల్లి పిల్లలు ఉన్నాయి. 6 పిల్లి పిల్లలకి ఆ బాటిల్లో అవి కూడేసి ఆ పిల్లలకి బిస్కెట్లు అవి కొంటా. చాలా గ్రేట్ కదా ఈవిడ. 5-6 కుక్కలు ఆవిడకు టైం పాస్. ఆవిడ పిల్లలు కూడా వాళ్ళేనేమో. గ్రేటే కదా. అందుకే తాళం వేయక్కర్లేదు. ఆ కుక్క పిల్ల అయితే నన్ను వదలదమ్మా. ఇలాగ వెళ్ళాను అనుకో, ఆ రైతు బజార్ వెళ్ళానుకో, రైతు బజార్ వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తే అక్కడికి టీ నీళ్ళకి వెళ్తాను, అక్కడికే వచ్చేస్తుంది. అవి చూడండి ఎలా కాపలాగా ఉన్నాయో. ఏనుగుల్లా ఉన్నాయి, కుక్కల్లా లేవు అవి. ఎంత బలంగా ఉన్నాయి. ఈ కుక్కలకి పాలు కట్టేస్తూ ఉంటారు. ఇవిడ కాళ్ళ చికెన్ కాళ్ళు బొర్రలు ఇస్తారమ్మా. సాయంత్రం పాటు ఒక బాబు ఉడకబెట్టి తెస్తాడు, అయ్యాగ పిల్లి పిల్లలకి దాస్తాను. అయితే మీ ఆయన ఏరమ్మా? చచ్చిపోయారు. ఎలా చనిపోయారు? సంవత్సరం అయింది, కరోనాకు ముందే. మీ ఆయన కూడా ఇక్కడ ఉండేవారా? విజయవాడలో ఉన్నట్టు ఇంకొక ఆవిడ తీసుకొని వెళ్ళిపోయి. మీతో కలిసి లేరు? ఎన్నాళ్ళైంది మిమ్మల్ని వదిలిపెట్టి? అదే 20 సంవత్సరాలు అయ్యింది. పాప పుట్టిన వెంటనే చనిపోయారు, మిమ్మల్ని వదిలేసారా? పాప 45 సంవత్సరాలు. పాప 25 సంవత్సరాల దాకా ఉన్నాము, తర్వాత విడిపోయారు. వేరే ఆవిడ తీసుకుని వెళ్ళిపోయారా? మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేసి మిమ్మల్ని పాపని అడగలేదమ్మా మీరు? అత్త బామ పాపకు పెళ్లి చేశారు. మరి నీకు బియ్యం అవి ఇస్తే వంట అది చేసుకుంటావా? బియ్యం ఎక్కడ పెట్టించమంటావు? బియ్యం తెచ్చాను, బియ్యం ఎక్కడ పెట్టించమంటావా? ఇక్కడ ఏమంటారా? సరే, అయితే తీసుకురండి. పేస్ట్, కొబ్బరి నూనె డబ్బా, సబ్బులు, ఆయిల్ ప్యాకెట్, ఇది టీ పొడి అనుకుంటా, పచ్చడి. ఇవన్నీ కావాలమ్మా నీకు? తింటావా? పచ్చడి డబ్బా అది నువ్వే ఉంచుకో, సరేనా? చీర ఇది నీకు, సరేనా? బాగుందా? బాగుంది. చీర, లంగా, జాకెట్లు అన్నీ ఉంటాయి, సరేనా? నువ్వు బయట ఉన్నావు కదా, చలేస్తుంది, దుప్పటి కూడా తీసుకో. థ్యాంక్స్ మా. అక్కడితో లేదమ్మా, ఇంకా ఉందమ్మా నీకు.
ఇంకా చీపుర్లు నీ దగ్గర చీపురు తీసుకున్నాను కదా, ఆ చీపుర్లకు డబ్బులు ఇస్తున్నాను. అక్కర్లేదులేమ్మా, మీరే ఇస్తున్నారు నాకు డబ్బులు. పర్లేదు, అందుకనే ఆ చీపుర్లకి కాస్తే డబ్బులు తీసుకో. ఇంకా కొంచెం ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకొని బిజినెస్ కొంచెం బాగా చేసుకో, సరేనా? థ్యాంక్ యూ. ఓకేనా? వెళ్ళరానా నేను? బాయ్ బాయ్.